అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 92 రివ్యూకి స్వాగతం. సో ఇది ఫేర్ గేమ్ కాదు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పేస్తున్నారు. సో వీ క్యాన్ ఎక్స్పెక్ట్ మెనీ ట్విస్ట్. సో చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి ఈ వీక్ అనేది అర్థమైంది. కానీ కొంచెం ఆ ట్విస్ట్లు ఏవో డెమోన్ పవన్కి కొంచెం కలిసి వచ్చి డెమోన్ పవన్ టాప్ 5కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు అంటే సంజన గారు, బర్నీ గారు, సుమన్ గారు ఉన్నారు అక్కడ పోటీగా. సో వాళ్ళ ముగ్గురు కన్నా నాకు డెమోన్ పవనే కొంచెం వర్ది క్యాండిడేట్ అనిపించింది. వెరీ అండర్ రేటెడ్ కూడా అనిపించింది. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఆ ట్విస్టుల టర్న్లు ఎలా వస్తాయి అనేది మనం చూద్దాం. అండ్ ఆ ఎన్వలప్ చూసారా, ఏదో లెటర్ పెట్టారు బిగ్ బాస్ సంజన గారు తలగడ దగ్గర. చూద్దాం అది ఏంటి అనేది. అదే ట్విస్ట్, ఫస్ట్ ట్విస్ట్ అదే అయ్యి ఉండొచ్చు. సో కెమెరా జూమ్ చేసి మరి చూపించినట్టు ఉన్నారు. చూద్దాం అది ఏంటి అనేది. అండ్ మన ఫైనలీ బర్నీ గారు కెప్టెన్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందపడి ఉన్నారు. మా నాన్నగారి భుజం మీద కూడా ఆ సీ చూశాను, ఆ కెప్టెన్సీ బ్యాండ్ చూసామని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందపడి ఉంటారు. అండ్ ఈరోజు కొంచెం మిస్కాలిక్యులేషన్స్, కొంచెం బ్లండర్స్ చేశారు. మాట్లాడుకుందాం వాటి గురించి. సో ఫస్ట్గా ఓపెన్ చేయగానే బిగ్ బాస్ సాంగ్ వేసి అందరికీ జాగ్రత్తగా చెప్పింది. అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా మన కళ్యాణ్ ఒకటే సేఫ్. ఈ వీక్లో మీరు ఆడిన దాన్ని బట్టి కొంచెం మీకు అడ్వాంటేజెస్ ఉంటాయి అని చెప్పి, తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ ఈ ఆడిన గేమ్స్ బట్టి అవుతారనేది ఒక క్లారిటీ వచ్చింది. సో అదేలేండి, ఈ వారం సేవ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ కింద లెక్క. సో అది ఈసారి గేమ్స్ పెట్టి నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ గేమ్స్ పెడుతున్నారు, గేమ్స్లో స్కిల్ బేస్డ్ గేమ్సే పెడతారు. సో వాళ్ళ స్కిల్ చూపించి వాళ్ళు మార్క్స్ తెచ్చుకొని అంత కష్టపడి పైకి వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ దానికి ఒక లక్ ఫ్యాక్టరో లేకపోతే ఆ ట్విస్ట్ ఫ్యాక్టరో ఆ వావ్ ఫ్యాక్టర్ కోసం అంత కష్టపడిన వాళ్ళు కిందకి లాగితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందా లేదా? అది ఈ టైమ్ ఆఫ్ ది గేమ్లో. ఇంకా ఇప్పుడు గెలిస్తే ఖచ్చితంగా సేఫ్, అమ్మయ్య గుండెల మీద చేతులు వేసుకుని కూర్చోవచ్చు అని చెప్పి వాళ్ళు 100% ఇచ్చి ఆడుతున్నప్పుడు మీరు ఆ ట్విస్ట్లు టర్న్స్ కోసం వాళ్ళ కష్టాన్ని ఎక్కడైనా మీరు కొంచెం నెగిటివ్ చేస్తారేమో, వాళ్ళ కష్టానికి విలువ లేకుండా చేస్తారేమో అని కొంచెం భయంగా ఉంది. చూద్దాం ఏం చేస్తారో. చేసిన తర్వాత మాట్లాడుకుందామండి. ఒక చేయకముందే మళ్ళీ మా బిగ్ బాస్ మీద అబండాలు వేసేసానన్న మాట వద్దు నాకు. సో ఫస్ట్ అది చెప్పేసిన తర్వాత బర్నీ గారిని లేపి మీరు ఒక్కళ్ళే మిగిలిపోయారండి ఆ బ్యాండ్ వేసుకోకుండా, సో మీకు కూడా ఆ బ్యాండ్ ఇచ్చేస్తాం, ఓన్లీ ఇమ్యూనిటీ లేదులేండి, మిగతాదాన్ని మీరు కెప్టెన్గా అన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి బాధ్యతలు అప్పచెప్పారు. దాని తర్వాత మన డెమోన్ పవన్ స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మరి ఇద్దరిద్దరు టీములు చేసేస్తే ఏకాకన అయిపోతాను నేను, రీతు ఐ మిస్ యూ అని చెప్పేసి మాటలు మొదలెట్టారు. అక్కడి నుంచి నాకు కొంచెం ఇబ్బందికరంగా ఏమనిపించింది అంటే, తనూజ ఈరోజు మాట్లాడిన విషయం, ఇమాన్యుల్ మాట్లాడిన విషయం ఎక్కడో డెమోన్ పవన్ రీతుతో స్ట్రాటజిక్గా కలిశాడు, తనూజతో కలవడానికి ట్రై చేసి ఒక లింక్ లేకపోతే ఒక ట్రాక్ ట్రై చేసి అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే నాకు అక్కడ వద్దు అని చెప్పేసి రీతు దగ్గరికి వచ్చాడు అన్నట్టు కన్వే అయ్యేటట్టు ఎంత ఫన్గా మాట్లాడినా, ఫన్ టోన్లో మాట్లాడినా ఎక్కడో అది కొంచెం నెగిటివ్గా వెళ్ళే విషయం. సో ఫన్గా మాట్లాడేశారు. కానీ అది ఈ స్టేజ్ ఆఫ్ ది గేమ్ అది కూడా రీతు వెళ్ళి నెక్స్ట్ వీకే మీరు ఇలాంటివి మాట్లాడుకుంటే కొంచెం అది కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెమోన్కి. మీరు ఒకవేళ నిజంగా డెమోన్ ఫ్రెండ్స్, డెమోన్ మంచి కోరుకుంటే ఆ టాపిక్స్ అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. కామెడీగా నార్మల్గా కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇమాన్యుల్ అండ్ తనూజ ఏదైతే అది ఎన్హాన్స్ చేసి, అరే నువ్వు ఏంటి వెళ్ళి ఫస్ట్ తనూజతో మాట్లాడదాం అనుకున్నావా, సరే తనూజ కన్నా కొంచెం అక్కడే పిచ్ ఎక్కువగా ఉందని చెప్పేసి వెళ్ళి రీతుతో కనెక్ట్ అయ్యావని చెప్పేసి కామెడీగా అన్నా. అండ్ మధ్యలో సంజన గారు ఇచ్చిన నువ్వు మంచి కంట్రీలో ఉన్నావు బేట అనేది ఎప్పుడూ స్ట్రాటజిక్గా చేశాడు డెమోన్, హార్ట్ఫుల్గా కాదు అన్నట్టు ఏదో ముద్రేస్తున్నట్టు అనిపించింది. కొంచెం అది నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. నేను దాన్ని ఏదో వాళ్ళు ఏదో కావాలని చెప్పేసి చేస్తారన్న కానీ అనవసరం, ఆ డిస్కషన్ అనవసరం అనిపించింది నాకు. అండ్ కళ్యాణ్కి అండ్ డెమోన్కి ఏంటి గొడవ అని చెప్పేసి ఇమాన్యుల్ ఈరోజు అడిగితే నన్ను అర్థం చేసుకోడు అని చెప్పేసి, రీతు నేను బాగా అర్థం చేసుకుంటుంది అంటే నాతో రెండు గొడవ పడుతుంది, అర్థం చేసుకుంటుంది, సో అక్కడ రెండు ఉంటాయి కాబట్టి కనెక్ట్ అయ్యాను, కళ్యాణ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు సరిగ్గా అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారనమాట. అండ్ మన తనుజ గారు కూడా అసలు స్టార్టింగ్లో వచ్చాడు, మాట్లాడాడు, సార్ నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పి రీతు నన్ను పట్టించుకుంటున్నాను, రీతు దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆవిడ ఆ పాయింట్ తీసుకొచ్చారు. కానీ ఓకే, ఫన్నీగానే జరిగింది, కామెడీగానే లైట్గానే తీసుకున్నాం, దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు. సో ఇట్స్ నాట్ ఈ టైమ్ ఆఫ్ దే ఇలాంటి బ్లాక్ మార్క్స్ అనేవి కరెక్ట్ కాదు ప్లేయర్ మీద అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాని తర్వాత బాక్సెస్ తీసుకొచ్చారు, బాక్సెస్లో ప్రైసెస్ పెట్టారు, ప్రైసెస్ పెట్టి మ్యాక్సిమం 2.5 lakhs, మినిమం వచ్చి 0. సో 6 బోర్డ్స్ ఉన్నాయి. కళ్యాణ్ లేడు, కళ్యాణ్కి ఎవరు ఆ ప్రైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదని బయట పెట్టారు. ఇప్పుడు బాల్ వస్తుంది, బాల్ పట్టుకుని వాళ్ళు ఏ ప్రైజ్ అయితే ఏ కంటెస్టెంట్కి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి రీజన్స్ చెప్పి ఇస్తే ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరిలో 2 votes పడాలి. సో ఒకటి వేసిన వాడి ఓట్తో కలుపుకుంటే 3 votes కింద. సో మినిమం 3 votes పడితే
ఆ పర్సన్ ఆ అమౌంట్కి ఎలిజిబుల్ అని చెప్పేసి బిగ్ బాస్ క్రైటీరియా పెట్టారు. సో అంటే మనం ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు కాకుండా ఎవరికి ఏం వచ్చినాయి అని మాట్లాడుకుంటే ఇమాన్యుల్కి 2.5 lakhs వెరీ రీజనబుల్. కళ్యాణ్ ఇచ్చారు. అది తనూజాకి 2 lakhs వచ్చేసిన తర్వాత ఇచ్చాడు కాబట్టి కొంచెం చాలా ఆనందంగా చాలా సేఫ్గానే ఇచ్చాడు. కానీ తనూజాకి ఆ 2 lakhs బోర్డు భరణి గారు ఇవ్వక ముందు కళ్యాణ్ పట్టుకుని ఇమాన్యుల్కి ఇంత ధైర్యంగా 2.5 lakhs ఇచ్చేవాడా అంటే క్వశ్చన్ మార్కే. కానీ ఇచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఇచ్చాడు. అండ్ అంటే ఎలాంటి ఏమంటారు, నేను ఇప్పుడు 2.5 lakhs ఇస్తే ఏమైనా బాధపడతారా, ఎవరైనా హర్ట్ అవుతారా అనే ఒక కైండ్ ఆఫ్ అది లేకపోవడం వల్ల చాలా హార్ట్ఫుల్గానే ఇచ్చాడు కళ్యాణ్. తర్వాత మా తనుజ గారికి భరణి గారు 2 lakhs ఇచ్చారు. వెరీ రీజనబుల్. భరణి గారు తనుజకి 2 lakhs ఇవ్వడం తప్పలేదు. ఆయన వచ్చినప్పటి నుంచి నా కూతురు అని చెప్పేసి మన తనుజ గారు కూడా దగ్గరికి వెళ్ళగానే నాన్న ఇట్స్ కాంపిటీషన్ నాన్న అని చెప్పేసి ఆవిడ కూడా కొంచెం ఆవిడ చాలా ఆనందపడ్డారు. 2.5 lakhs అయితే ఇంకా ఆనందపడేవారు. కానీ ఓకే గుడ్. ఇప్పుడు ఆ 2 lakhs నాకు వద్దు అంటే ఆ 2 lakhs కూడా చేతులు ఇచ్చి పోతాయనే భయం ఉంటుంది కాబట్టి 2 lakhs తీసుకున్నారు. తర్వాత డెమోన్కి సుమన్ ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ సుమన్ గారికి డెమోన్ వచ్చి 1 lakh ఇచ్చాడు. 1 lakh ఇవ్వడం వల్ల సుమన్ గారు అది ఎలా అర్థం చేసుకున్నారంటే ఇప్పుడు నేను 1 lakh వచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను 1.5 lakh డెమోన్కి ఇవ్వకపోతే నేను ఏదో అన్యాయం చేసేసినట్టు అవుతుంది అని చెప్పేసి సుమన్ గారు ఆలోచించారు. కానీ నాకు అదే కొంచెం కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ మీరు చూస్తే మొత్తం భరణి గారే మొత్తం సపోర్ట్ చేశారు సుమన్ గారికి. అండ్ సుమన్ గారు ఈ టాస్క్ అనేది నెక్స్ట్ ఏమంటారు ఇప్పుడు ఇచ్చే ఆ ప్రైజ్ అనేది బేస్డ్ ఆన్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న గేమ్ బేస్డ్ మీద ఇవ్వాలనుకున్నారు. భరణి గారికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఇది. కానీ సుమన్ గారు లేదు, ఈ గేమ్లో నాకు డెమోన్ పవన్ 1 lakhs ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వాలి అన్నట్టు తను స్టాండ్ తీసుకున్నారు. కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే భరణి గారితో పోల్చుకుంటే నేను ఎనీ డే డెమోన్ పవన్ ఈజ్ బెటర్ ప్లేయర్ అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేస్తాను. అది నా వర్షన్ అండి. మళ్ళీ నేను ఏదో అనేస్తాను కదా, అది నా ఒపీనియన్. సో నాకు 1.5 lakhs సుమన్ గారు డెమోన్కి ఇవ్వడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ సుమన్ గారు లాస్ట్ వీక్ భరణి గారు ఇచ్చిన అంత సపోర్టు ఆ పక్కన నుంచి ఎవరు లేనప్పుడు ఆయన ఒక్కరుగా నిలబడి ఆడినందుకు ఇదే స్టేజ్ కదా, ఇదే ఛాన్స్ కదా ఏమంటారు రీపే చేసుకోవడానికి. అలాంటి టైంలో ఈ షార్ట్ టర్మ్ గేమ్లో జరిగిన దాని గురించి మైండ్లో పెట్టుకుని ఎందుకు ఫ్లిప్ అయ్యారు అనేది నా క్వశ్చన్. కానీ నేను అగేన్స్ట్ కాదు. డెమోన్ పవన్ 1.5 lakhs ఈ డిజర్వ్స్. నేను దానికి ఏం తప్పనట్లా. సుమన్ గారికి 1 lakh నాకు ప్రాబ్లం. డెమోన్ వచ్చి 1 lakh మేబీ అది స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. సో సుమన్ గారు ఏదో ఒక టైంలో పట్టుకుని నాకు ఇస్తారేమో. కానీ అప్పటికి పట్టుకున్న వాళ్ళు గేమ్లోంచి బయటకు వెళ్ళిపోతారు అనే రూల్ ఇంకా లేదు. సో అసలు డెమోన్ నిజంగానే 1 lakh వర్తి అని చెప్పి సుమన్ గారు అనుకున్నాను. సో మేబీ హౌస్ ఎన్విరాన్మెంట్ అలాగే ఉందండి. అంటే బయట కూడా అలాగే ఉండొచ్చు. నేనేదో నాకు అన్నీ తెలుసు అన్నట్టు చెప్పట్లేదు. నా ఒపీనియన్లో అయితే భరణి గారు అండ్ సంజనా గారి కన్నా లీస్ట్లోనే పెట్టాలి సుమన్ గారిని. నా ఒపీనియన్లో హీఈస్ లైక్ 7%. అంటే 0 సుమన్ గారికి వస్తే ఇంకా బెటర్గా ఉండేదని నాకు అనిపించింది. అది సో నా ఒపీనియన్ అది. సో డెమోన్ అక్కడ 1 ఇచ్చినప్పుడు డెమోన్కి బెనిఫిట్ అయింది కాబట్టి ఈ ప్లేడ్ ఈస్ గేమ్. కానీ నాకు డెమోన్ ఎక్కడ నచ్చలేదు అంటే సంజనా గారికి సెకండ్ ఓటు వేసేసి ఉంటే డెమోన్ ఆవిడకి 50,000 వచ్చేసేది. కానీ అక్కడ మళ్ళీ డెమోన్ ఆగి లేదు నేను భరణి గారికి చేస్తా అని చెప్పి మళ్ళీ ఓటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ నేను సంజనా గారు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పడం నాకు నచ్చలేదు. అది ఫ్లిప్లా అనిపించింది నాకు. ఎందుకంటే మీరు ఇప్పుడు నిజంగా సపోర్ట్ చేస్తున్నారనుకోండి సంజనా గారికి, అప్పుడు సంజనా గారు ఎప్పుడైతే 50,000 నేను భరణి గారికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడే మీరు చెయ్యెత్తేసి ఉంటే అక్కడ 2 votes పడిపోతాయి. కాబట్టి మన కళ్యాణ్ ఓకే అయిపోయిందని చెప్పేసి 0 భరణి గారికి ఇచ్చేసేవాళ్ళు. మళ్ళీ మన బిగ్ బాస్ మధ్యలోకి వచ్చి మీరు ఇప్పుడు కూడా ప్రాపర్గా పెట్టకపోతే మీరు ఇలా రద్దులు చేస్తే కుదరదు, నాకు మొత్తం అంత ప్రాపర్గా కావాలని చెప్పి మళ్ళీ ఓటింగ్ మళ్ళీ ఈ ఒపీనియన్ ఇది ఉండేది కాదు. సో డెమోన్ ఎందుకు అక్కడ క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయ్యాడు. అండ్ మేబీ భరణి గారికే రావాలి అని చెప్పి డెమోన్ కూడా ఉందేమో. సో దట్ ఫస్ట్ 3 votes ఎలాగైనా భరణి గారికి పడిపోతాయి కాబట్టి ఇప్పుడు సంజనా గారికి ఇచ్చేద్దాంలే, మళ్ళీ సంజనా గారు ఏమైనా ఫీల్ అవుతారేమో, సర్లే ఇప్పుడు నా ఓటు వల్ల పెద్ద పోయేదేం లేదు కదా అని చెప్పేసి సేఫ్ ఆడాడా డెమోన్ అని చెప్పేసి నాకు కొంచెం అక్కడ అనిపించింది. సో అది నాకు నేను అది కొంచెం ఫీల్ అయ్యా సంజనా గారి విషయంలో. ఎందుకంటే ఇప్పుడు నేను 50,000 0 ఖచ్చితంగా భరణి గారికి ఇవ్వాలని నువ్వు అంటావారా అంటే కాదు. కానీ అక్కడ సంజనా గారు 1.5 lakhsకి సపోర్ట్ చేశారు. ప్లస్ డెమోన్కి అంత క్లోజ్ కొంచెం అక్క
అదే ఆ ఇష్యూ జరిగిందిలేండి, రీతు రిమాన్ పవన్ ఇష్యూ జరిగింది, కానీ తర్వాత కూడా మాకు మీరు కొంచెం క్లోజ్ అన్నట్టు అలాగే ఉన్నారు. సో ఆ 50,000 దగ్గర చెయ్యెత్తేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనుకున్నాను. కానీ ఓకే, మేబీ బర్నీ గారికి ఇవ్వాలని చెప్పేసి డెమో అనుకోండి, సేఫ్గా ఆడాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఫ్లిప్ చేశాడు. రెండోసారి కూడా వచ్చి నేను బర్నీ గారికి ఇస్తాను అంటే నాకు డౌట్, నాకు ఇంకా ప్రాబ్లం ఉండేది కాదు. రెండోసారి మార్చినప్పుడే నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో అది ఆ టాస్క్లో నేను కొంచెం అలా అనుకున్నది. అండ్ అంతే, ఇమాన్యుల్ డెమో మాత్రమే సన్నా గారు సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఆబ్వియస్. అక్కడ ఫస్ట్ రౌండ్లో తనుజ గారే లైన్ గారా ఏంటి, ఫస్ట్ ఇమాన్యుల్ అడుగు, ఇమాన్యుల్ ఓట్ అయిన తర్వాత నాకే, లాస్ట్లో తనుజ గారు మళ్ళీ మా బర్నీ గారు ఫీల్ అవుతారేమో అంటే, సరే నేను నువ్వు అని చెప్పలేను కానీ సరే అయితే సరే నో అని నేను చెప్పేసి ఆవిడ కొంచెం సేఫ్ అయ్యారు అక్కడ. మరి బర్నీ గారు ఉన్నారు కదా అసలే అక్కడ ఈక్వేషన్లో అని చెప్పేసి తనుజ గారు పొద్దు కళ్యాణ్ నాకు వద్దు అన్నాడు. కానీ ఓకే, అర్థమవుతుంది లాస్ట్ వీక్లో ఎవరు కూడా కావాలనుకుంటారు. ఓకే, తర్వాత సన్నగా ఇదంతా అయిన తర్వాత సన్నగారు వెళ్ళి ఆవిడ బాధ అదేనండి, సన్నగారు ఇక్కడ మనసులో ఏదొస్తే అదే. మధ్యలో తనుజ రాగానే 5 minutes తనుజ అని పంపిస్తారు. తనుజ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే, కన్సోలింగ్ వచ్చిందా లేకపోతే మీరు జైల్లోకి వెళ్ళాలి మేడం అని చెప్పడానికి వచ్చిందో నాకు అర్థం కాలే. మేబీ కన్సోలింగ్కే వచ్చి ఉంటారు. సన్నగారులో ఏదో అనగానే తనుజ ఓకే మనకెందుకు, మనం ఏదో వచ్చి మాట్లాడదాం అనుకున్నా అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయారు. తర్వాత మన ఇమాన్యుల్ డెమోన్ వచ్చి కొంచెం కన్సోల్ చేసి, ఈ 0 వస్తే ఏంటి, బయట వాళ్ళు ఇచ్చారా ఏంటి, ఆడియన్స్ ఇచ్చారా ఏంటి, మన గేమ్ ఎలా ఆడామో మనకు తెలుసు కదా. సో అసలు మనకి ఏమైనా కొత్త ఏంటి, ఇలాంటివన్నీ మనం బొచ్చులు చూసాం, ఏంటి సన్నా గారు ఇలాంటివన్నీ మీకు అలవాటు అయిపోవాలి ఇలాంటివన్నీ చెప్పి కొంచెం ఇమాన్యుల్ బూస్టప్ ఇచ్చేటప్పటికి సన్నా గారు బయటకు వచ్చారు. నవ్వుతూనే జైలు లోపలికి వెళ్ళారు. జైలు లోపలికి వెళ్ళగానే ఎన్వెలాప్ చూపించి ఇది ఫేర్ కాదు అనగానే నాకు అర్థమైపోయింది, ఏదో సన్నా గారికి గట్టిగానే అదృష్టం తగిలేలా ఉంది అని చెప్పి నాకు అర్థమైంది. చూద్దాం ఆ ట్విస్ట్ ఏంటో అనేది చూద్దాం. కానీ మరి ట్విస్ట్లో బాగా ఆడేసి బాగా కష్టపడ్డోడికి ఎందుకు వచ్చేస్తే మాత్రం ఇట్స్ వెరీ అన్ఫేర్. మరీ అంత అన్ఫేర్ అవ్వద్దు బిగ్ బాస్. ఇది ఫేర్ కాదు అంటే ఎంతో కొంత మీరు ఇన్వాల్వ్మెంట్ చూసుకోండి, కానీ మరీ ఏదో టాప్ ఆడేసి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళని లాస్ట్కి లాగేడాలి అలాంటివి చేయొద్దు. సో అది మరీ అది ఫేర్ అనే పదానికి కూడా అన్ఫేర్ అనేది కూడా దాన్ని జస్టిఫై చేయలేదు ఆ విషయాన్ని. సో అదొకటి చూసుకోండి. అది ఇంకా అవ్వలేదు కాబట్టి నేను గట్టిగా మాట్లాడలేదు, అలా అయితే మాత్రం మామూలుగా ఉండదు. సో నెక్స్ట్ ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ వచ్చేసి నేను ఈ వారం ఏం చేసినా మీరు ఖచ్చితంగా ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అనేలాగే చేస్తాను, అసలు మీ ఎక్స్పెక్టేషన్స్కి నేను తగ్గను అని చెప్పేసి బిగ్ బాస్ ఈసారి సెల్ఫ్ ట్రోల్కి దిగారు. నేను ప్రతిసారి అంటారు కదరా బయాస్డ్గా ఉన్నా బయాస్డ్ అంటే ఏంటో చూపిస్తా అని చెప్పేసి ఈ టాస్క్ పెట్టినట్టున్నారు. అది లాస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ వచ్చే టాస్క్లో. సో సూపర్, చూద్దాం ఏం జరుగుతుంది. తర్వాత సెకండ్ అదే ఫిజికల్ టాస్క్ పెట్టారు. సో పాయింట్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 50, లాస్ట్ వచ్చిన వాళ్ళకి 10. సో అలా 10 తగ్గించుకుంటూ ఆ గేమ్ పెడతాము. సో లాస్ట్ లీడర్ బోర్డ్లో ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళిద్దరికి ఓట్ అప్పీల్, ఫస్ట్ ఉన్నోడికి సెకండ్ ఫైనలిస్ట్ అనేది అది ప్రైజ్. సో అందరూ ఇంక ఫుల్ 100% ఇచ్చి ఆడదామని చూస్తారు. ఫస్ట్ టాస్క్ బాల్స్ ఉన్నాయి, థర్డ్ హోల్లో పడాలి. ఓకే, అందరూ స్టార్ట్ చేశారు. అసలు ఫస్ట్ రౌండ్ అయితే అసలు ఎవరో తనూజ అండ్ మన సుమన్ గారు అసలు ఫటాఫటా చేసుకుంటూ ముందుకు వచ్చారు. అసలు మతిపోయింది అందరూ, ఏం జరుగుతుందని చెప్పేసి. తర్వాత వచ్చాడండి ఇమాన్యుల్. అసలు ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్టింగ్ ప్రాబ్లం లాగా స్టార్ట్ అయిన తర్వాత దూసుకెళ్ళిపోతా అన్నట్టు సెకండ్ థర్డ్ రౌండ్ చేసేటప్పుడు మతిపోయింది నాకు. అసలు సూపర్, అసలు ఇమాన్యుల్ అసలు టాస్క్ అదరపడతాడండి, చెప్పాల్సిన వదిలేండి. మరీ ఏదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది, వదిలేండి. ఈజ్ అ గుడ్ ప్లేయర్. అతను నచ్చితే మాత్రం ఓట్లు వేయండి, ప్లీజ్ ఓట్లు వేయండి. అది ఓకే. తర్వాత మన బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు కూడా అసలు థర్డ్ రౌండ్ చాలా ఫాస్ట్గా చేశారు. సో సెకండ్ రౌండ్ కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ థర్డ్ రౌండ్ చాలా ఫాస్ట్గా చేశారు. అండ్ మన డెమాన్ పవన్ కూడా అంతే, సెకండ్ రౌండ్ చాలా సేపు పట్టేసింది. మన అందరికీ సెకండ్ రౌండే చాలా ప్రాబ్లం అయింది, ఎందుకంటే ఫస్ట్ బాల్కి వీళ్ళకి టెక్నిక్ ఇష్యూ రాలా, కానీ సెకండ్ బాల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ టెక్నిక్ ఆల్రెడీ పడింది, పడకుండా వేయాలి కాబట్టి ఒక కాన్సన్ట్రేషన్ లేకపోతే కైండ్ ఆఫ్ ఆ స్ట్రెస్ ప్రెషర్ వల్ల సెకండ్ బాల్ దగ్గర అందరూ ఎంతో కొంత ప్రెషర్ తీసుకున్నారు. దానివల్ల చాలా లేట్ అయింది. థర్డ్ అంటే మూడున్న బాల్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళకి టెక్నిక్ అర్థమైపోయింది. సో అర్థం చేసుకున్న వాళ్ళని చాలా ఫాస్ట్గా థర్డ్ రౌండ్ అవగొట్టేసుకున్నారు. సో తనుజ గారు అంత 4th ప్లేస్లో వచ్చిన
థర్డ్ రౌండ్ ఫాస్ట్గానే అవగొట్టారు. మన సుమన్ గారు కూడా సెకండ్ రౌండ్ ఎంతసేపు ఆడారండి. నేనైతే ఆల్మోస్ట్ ఇంక బిగ్ బాస్ బజర్ కొట్టేసి చాలండి సుమన్ గారు ఏం కష్టపడతారులే అంటారేమో అనుకున్నా. కానీ ఆయనది కూడా అయ్యేంతవరకు వెయిట్ చేశారు. ఆయన కూడా చాలా స్పోర్టివ్గా మధ్య మధ్యలో ఏమైనా అంటారు, ఇసుగొచ్చేస్తుంది, ఆయన కోపం వచ్చేస్తుంది, ఇప్పుడు ఇసిరేస్తాడేమో మా మొహాల మీదకి అనుకున్నా. కానీ ఆయన లాస్ట్ వరకు నుంచి ఆయన గేమ్ ఆయన అవగొట్టారు. గుడ్. ఆ స్పోర్ట్స్మెన్షిప్ ఉండాలి. సో చేశారు, లాస్ట్కి కంప్లీట్ చేశారు. కానీ చాలాసేపు తీసుకున్నారండి. మెయిన్ ఈ టాస్క్కి నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నా బిగ్ బాస్ టీమ్ అంటే, ఇట్స్ నాట్ ఫిజికల్ కాదు, మైండ్ కాదు, ఇట్స్ లైక్ ప్యూర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంతే. ఆ టైంకి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే ఒక అంచనా వేసుకుని ప్రాపర్గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆడాల్సిన గేమ్. సో ఎవరికి ఎడ్జ్ ఉండదు ఈ గేమ్లో. ఎవరికి ఏదో ఈ గేమ్లో ఫిజికల్గా ఉన్న వాళ్ళకి పై చేయి, మెంటల్ అంటే చాలా మైండ్గా ఇంటెలెక్ట్గా ఉన్న వాళ్ళకి పై చేయి అన్నట్టు ఏం లేదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది కామన్ ట్రేట్. సో అది ఈ గేమ్లో ఉంది కాబట్టి ఐ అప్రిషియేట్. మంచి గేమ్ పెట్టారు. సో అది ఫస్ట్ ఏమో మన ఇమాన్యుల్ 50 పాయింట్స్, బర్నీ గారు 40 పాయింట్స్, డిమాన్ 30, తనుజ గారు 20 అండ్ మన సోన్ గారు 10 పాయింట్స్. చూద్దాం ఏం జరుగుతుందో. మన సంగన గారు మిస్ అయిపోయారు ఈ గేమ్. సో నెక్స్ట్ నుంచి ఆ ఎనిమిలోకి వచ్చి ఏం చేస్తుంది, మేబీ ఏమైనా స్వాప్ చేసేసుకుంటారు. అసలు ఇప్పుడు రండి అమ్మ సంగన గారు వచ్చి ఓపెన్ చేయండి, స్వాప్ చేసుకోండి అంటే రారా ఇమాన్యుల్ రారా బట్టు రా, నీ పాయింట్లు నాకు ఇచ్చి నువ్వు నా సొంత నువ్వు తీసుకోవాలంటే ఇంకో వారంగా ఉంటుంది. కానీ ఓకే చూద్దాం. మన బిగ్ బాస్ ఓ పట్టమొక్కలు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. సో అలా స్టార్ట్ అయింది మన ఫినాలేకి ముందు వీక్. సో ఈ వీక్ ఎవరు ఆ సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ చూద్దాం, మీ టాప్ 5 కూడా మీరు పెట్టండి. టాప్ 5 వదిలేండి, టాప్ 3 ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. టాప్ 4 and 5లో మీరు ఎవరిని అనుకుంటున్నారో. ఆ టాప్ 3 కూడా మీకు క్లారిటీ లేదు, మాకేం తెలుసురా నువ్వు ఎవరిని అనుకుంటున్నావు అంటే మీరు టాప్ 5 కమెంట్ చేయండి. సో అదనమాట. రేపు ఎపిసోడ్ వచ్చిన తర్వాత గేమ్స్ ఎలా పెడతారు, ఏం జరుగుతుంది అనేది రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. సో నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసేయండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కమెంట్ చేసేయండి. అసలు సూపర్ చెప్పేస్తున్నానంటే ఇంకా షేర్ చేసేసి అందరికీ స్ప్రెడ్ చేసేయండి, వైల్డ్ ఫైర్ చేసేయండి. సో రేపు ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.